హింసలకు గురవుతుండ్రు. దానికి వ్యతిరేకంగా ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విగ్రహాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా మనకు ఏదో పాలెల్లో లేకుంటే మన పక్కింటోళ్ళో లేకుంటే మన గ్రామస్తులో కాదు. ఈ దేశంలో ఏదైతే జరుగుతుందో దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ ఉన్నారు. ఆ తర్వాత ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉండాలా, ఈ రాజ్యాంగం అనేది ఏదైతే బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఏదైతే రాజ్యాంగాన్ని రాసిండో ఆనాడు అంబేద్కర్ అందులో ప్రధాన పాత్ర పోషించిన దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు. అట్లాగే అల్లూరు సీతారామరాజు తాను ఏదైతే మిలిటరీ కమాండర్గా ఉండి ఒక మిలిటరీ ఆఫీసర్గా ఉండి ఈ దేశం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని పారదోలాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అట్లాగే గాంధీ కూడా తనకు తోసిన పద్ధతిలో ఈ దేశంలో అట్టడుగునున్నటువంటి ప్రజల్ని మేల్కొల్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఈ నలుగురు కూడా ఈ చాలామంది వేలాది మంది లక్షలాది మంది పోరాటం చేసిన దాంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్లకు నివాళులు అర్పించడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి గరీబితనం పోవాలా, ఉన్నోడి రాజ్యం పోవాలని చెప్పేసి కోరుకోవడమే, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే నిజమైన నివాళులని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా, 200 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఏదైతే మన భారతదేశాన్ని పాలించిందో ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించే విధంగా కామ్రేడ్ భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసు, చిన్న వయసులోనే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళందరూ కూడా ఈ దేశంలో స్వతంత్రం కావాలా, దేశంలో స్వేచ్ఛ కావాలా, దేశంలో ప్రతి మనిషి బతికే విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు దేశంకు పూర్తిగా విముక్తి కావాలని చెప్పేసి ఆనాడు ఉరికంబానికి ముద్దాడినటువంటి యువకులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు వీళ్ళు ఈ దేశం కోసమే తమ ప్రాణాలను అంకితం చేసినటువంటి విప్లవ వీరులు అని చెప్పేసి మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈ దేశానికి సామ్రాజ్యవాదం, ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు అందరూ కూడా దోపిడీ చేయాలా, ఈ బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పేసి ఆనాడే పెద్ద ఎత్తున పోరాడి సామ్రాజ్యవాదాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వెళ్ళగొట్టినటువంటి నాయకులు. మనం స్వతంత్రం, నిజమైనటువంటి స్వతంత్రం ఇప్పటికి కూడా రాలేదు. భగత్ సింగ్ కోరుకున్నటువంటి కలలు నెరవేరలేదు. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నిజమైనటువంటి స్వతంత్రం రాలేనటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి నిజమైన స్వతంత్రం కోసం భగత్ సింగ్ కన్న కళలు నిజంగా చేయవలసినటువంటి అవసరం ఉందని ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని చెప్పి నడవాలని, ఆయన ఆశయ సాధన కోసం మనమంతా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ